సినీ కార్మికుల సమ్మెతో తెలుగు చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. సమ్మె ఎఫెక్ట్తో చిన్న పెద్ద సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కార్మికుల సమ్మెతో సినిమాలు సెట్టెక్కడం లేదు. నిర్మాతల కండిషన్లకు యూనియన్లు అంగీకరించకపోవడం, అటు ప్రొడ్యూసర్లు కూడా వెనక్కు తగ్గకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమస్యను చక్కదిద్దేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. టాలీవుడ్కు పెద్ద దిక్కుగా ఉండనంటూనే ఇండస్ట్రీకి కష్టం వచ్చినప్పుడు భుజం కాయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చిరంజీవి గతంలో చాలాసార్లే ప్రకటించారు. చెప్పినట్టుగానే ఇప్పుడాయన సినీ కార్మికుల సమ్మెపై దృష్టి పెట్టారు. కొన్ని రోజుల కిందట నిర్మాతలు కొంతమంది తనను కలిసినప్పుడు ముందుగా ఫిలిం ఛాంబర్ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, ఛాంబర్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే తాను రంగంలోకి దిగుతానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఇప్పటికే కొందరు నిర్మాతలతో మాట్లాడిన చిరంజీవి వాళ్ల అభిప్రాయాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత యూనియన్ నాయకులతోనూ మెగాస్టార్ సమావేశమయ్యారు. కేవలం ఒకరిద్దరితో కాకుండా 24 క్రాఫ్టులకు చెందిన దాదాపు 70 మందితో మాట్లాడారు. వాళ్ల సమస్యలు, వాటికి పరిష్కారం ఏంటనే విషయాలను వాళ్లను అడిగి తెలుసుకున్నారు. సమ్మెకు తెరదించేందుకు అటు నిర్మాతలకు, ఇటు యూనియన్లకు చిరంజీవి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి చేసిన సూచనల ఆధారంగా చర్చలు జరుగుతున్నాయి. 30% వేతనాలు పెంచే వరకు కార్మికులు తగ్గేదే లేదంటున్నారు. అయితే జీతాలను పెంచేందుకు ఆమోదం తెలిపిన నిర్మాతలు కండిషన్లు కూడా పెట్టారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్ను 12 రెగ్యులర్ గంటల కాల్ షీట్గా పరిగణించాలని, రెండవ ఆదివారం లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించిన సెలవు రోజుల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. 2022 జూన్లో జరిగిన ఒప్పందం ప్రకారం ఫైటర్స్, డాన్సర్స్ కోసం రేషియోలను అమలు చేయాలంటున్నారు ప్రొడ్యూసర్స్. సినిమా నిర్మాతలు తమ ఇష్ట ప్రకారం ఏ నైపుణ్యంలోనైనా ఏ వ్యక్తినైనా నియమించుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉంటుందని, ఈ కండిషన్స్కు ఒప్పుకుంటే రోజుకు 2,000 రూపాయలు అంతకంటే తక్కువ సంపాదించే కార్మికుల వేతనాలను వెంటనే 10% పెంచడానికి, 2వ సంవత్సరం నుండి అదనంగా 5%, 3వ సంవత్సరం నుండి మరో 5% వేతనాలు పెంచడానికి నిర్మాతలు ప్రతిపాదించారు. ఇక చిన్న బడ్జెట్ చిత్రాలకు వేతనాలు ప్రస్తుతం చెల్లిస్తున్న విధంగానే ఉంటాయని, ఎటువంటి పెంపు ఉండదని నిర్మాతలు తేల్చి చెప్పేశారు. చిన్న బడ్జెట్ అనే దాని బడ్జెట్ విధానాలను ఛాంబర్ తగిన చర్చల తర్వాత నిర్ణయిస్తుందని తెలిపారు. టాలీవుడ్లో కార్మికుల సమ్మె ప్రభావంతో చాలా రోజులుగా సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. సమ్మె ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఫిలిం ఫెడరేషన్పై నిర్మాతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో కార్మికుల డిమాండ్లు నెరవేరేలా లేవు. నిర్మాతలు తగ్గేలా లేరని అంతా అనుకుంటున్న సమయంలో చిరంజీవి ఎంట్రీ ఏం చేస్తుందనేది వెయిట్ చేసి చూడాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.